ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసి అందులో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఇందులో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, కరివేపాకు, కారం మరియు మసాలా దినుసులు వేసి బాగా వేయించాలి. మసాలా బాగా ఉడికి నూనె పైకి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ మసాలాలో వేసి బాగా కలపాలి. అంతే, ఎంతో రుచిగా మంచి సువాసనతో మన సౌత్ ఇండియన్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. చివరిగా కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంతో తింటే అసలు అదిరిపోతుంది. మీరు ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్లో బ్యూటిఫుల్ ఏఐ వీడియోస్ చూసి ఇలాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేస్తారు అని ఎప్పుడైనా అనుకున్నారా? యాక్చువల్లీ ఏఐ యూస్ చేసి మనం కూడా ఇలాంటి అమేజింగ్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోలో నేను కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్గా చూపించబోతున్నాను. హౌ టు గెట్ అన్ ఐడియా యూజింగ్ ChatGPT, హౌ టు జనరేట్ ఏఐ ఇమేజెస్, ఆ ఇమేజెస్ని వీడియోస్గా ఎలా కన్వర్ట్ చేయాలి యూజింగ్ ఫ్లో ఏఐ అన్ని నేను క్లియర్గా చెప్తాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి. ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేయబోతున్నామో చూద్దాం. మన వర్క్ ఫ్లో చాలా సింపుల్. ఐడియా, స్క్రిప్ట్, ప్రాంప్ట్, ఏఐ ఇమేజ్, ఏఐ వీడియో అండ్ ఫైనల్ వీడియో. ఫస్ట్ ChatGPTని యూజ్ చేసి ఒక ఐడియా అండ్ స్టోరీ క్రియేట్ చేస్తాము. దెన్ ఆ స్టోరీని డిఫరెంట్ సీన్స్గా డివైడ్ చేస్తాము. ప్రతి సీన్కి డీటెయిల్డ్ ఏఐ ప్రాంప్ట్ క్రియేట్ చేస్తాం. ఆ ప్రాంప్ట్తో ఇమేజ్ జనరేట్ చేస్తాం. దెన్ ఆ ఇమేజ్ని ఫ్లో ఏఐలో యూజ్ చేసి మూవింగ్ వీడియో క్లిప్స్గా కన్వర్ట్ చేస్తాం. ఫైనల్గా అన్ని క్లిప్స్ని ఎడిట్ చేసి ఫైనల్ వీడియో రెడీ చేస్తాం. చాలా సింపుల్. సో నేను మీకు ఐడియా నుంచి ఫైనల్ వీడియో దాకా అయితే ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఫస్ట్ ChatGPT ఓపెన్ చేసి అందులో మనకి ఏం కావాలి అన్నది క్లియర్గా అయితే మనం అడగాలన్నమాట. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే నాకు ప్రాంప్ట్ కావాలి. మనం ప్రాంప్ట్స్ రాయక్కర్లేదు. మనకి ఏం కావాలో చెప్తే ఆ ప్రాంప్ట్స్ కూడా మనకు ChatGPT క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. బోత్ టెక్స్ట్ టు ఇమేజ్ ప్రాంప్ట్స్ అండ్ ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్స్ అన్ని మనకు ChatGPT ఇస్తుంది అనమాట ప్రాంప్ట్స్. సో ఇక్కడ నేను చెప్తున్నాను, ఐ వాంట్ ప్రాంప్ట్ ఫర్ బోత్ టెక్స్ట్ టు ఇమేజ్ అండ్ ఇమేజ్ టు వీడియో. సో ఈ రెండింటికి నాకు ప్రాంప్ట్ కావాలి అని నేను క్లియర్గా చెప్తాను. ఏం లేదు, మీరు మనిషితో ఎలా అయితే మాట్లాడతారో అలా అని చెప్పాలన్నమాట. మనకి ఏం కావాలి ఏంటి అన్నది. ఇంకా వీడియో వచ్చేసి కుకింగ్ రిలేటెడ్ అనమాట. సో నేను ఇక్కడ అది కూడా మెన్షన్ చేస్తున్నాను. ఈ వీడియో కుకింగ్ రిలేటెడ్ వీడియో అని చెప్తున్నాను. చెప్పి నాకు ఒక సౌత్ ఇండియన్ ఉమెన్ ఆ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నట్టు కావాలి. సో నాకు ఒక సౌత్ ఇండియన్ ఉమెన్ కావాలి, తను పింక్ శారీలో ఉండాలి అని నేను చెప్తున్నా. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా, ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ అక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఫన్నీ వీడియోస్ చేసే వాళ్ళకి ఫన్నీగా కార్టూన్ ఫేస్, సౌత్ ఇండియన్ ఆర్ నార్త్ ఇండియన్ ఇట్లా ఏం కావాలంటే అవి మీరు క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. సో నాకు సౌత్ ఇండియన్ ఉమెన్ పింక్ శారీ వేసుకొని ఉన్నది కావాలి అని చెప్పిన. ఇంకా నాకు 9:16 రేషియోలో వీడియో కావాలి అని కూడా చెప్తున్నాను అనమాట. సో షార్ట్స్కి అయితే 9:16, లాంగ్ వీడియోస్ అయితే 16:9. సో రేషియో మెన్షన్ చేస్తే కొంచెం బెటర్గా మనకి వస్తుందన్నమాట. సో అలా చెప్తున్నాను. ఇంకా నాకు సేమ్ ఉమెన్ క్యారెక్టరే అన్ని సీన్స్లలో కావాలి అని కూడా చెప్తున్నాను. కొన్నిసార్లు ఏం చేస్తుందంటే ఒక సీన్లో ఒక డ్రెస్, ఒక ఫేస్ పెట్టి నెక్స్ట్ సీన్కి మళ్ళీ చేంజ్ చేస్తుంది అనమాట. సో అట్లా వద్దని చెప్పేసి కన్సిస్టెన్సీ ఉండాలి కాబట్టి నాకు సేమ్ క్యారెక్టర్ అన్ని సీన్స్లో వాడు అని చెప్తున్నా. సో ఇక్కడ మనకి 50 క్రెడిట్స్ ఉంటాయన్నమాట. సో నేను 5 సీన్స్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను అక్కడ 5 సీన్స్ కావాలి నాకు చికెన్ కర్రీ మేకింగ్కి అని చెప్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనకు ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసింది, లైక్ 5 సీన్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది. సో ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఒక్కొక్క ఇమేజ్ జనరేట్ చేసుకొని ఆ తర్వాత దాన్ని వీడియోగా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ప్రాంప్ట్ అయితే ఇచ్చింది అనమాట. లైక్ మనం ఇచ్చింది మనకు ఒకసారి కన్ఫర్మేషన్ లాగైతే చూపించి ప్రతి సీన్కి టెక్స్ట్ టు ఇమేజ్, ఇమేజ్ టు వీడియో యొక్క ప్రాంప్ట్ అయితే ఇస్తుంది. సో మనం ఫస్ట్ సీన్కి టెక్స్ట్ టు ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది కదా, దాన్ని అయితే కాపీ చేసుకొని మళ్ళీ మనం ChatGPTకి ఆ ప్రాంప్ట్ ఇస్తే మనకి ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో మనం ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ మనకి వచ్చిన ప్రాంప్ట్లో మనకి ఏమైనా నచ్చలేదు, చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే మనం చేసుకోవచ్చు అనమాట మాన్యువల్గా. సో ఇక్కడ ఇంపార్టెంట్ టిప్స్ కూడా ఇచ్చింది అనమాట. సో మనం అడిగాం కదా కన్సిస్టెన్సీ ఉండాలి, సేమ్ ఉమెన్ యూజ్ చేయమని చెప్పాం కదా. సో దానికోసం అని చెప్పేసి ఫ్యూ థింగ్స్ అయితే మనకు అక్కడ మెన్షన్ చేశారనమాట ఏమేమి కావాలని. సో
మనం ఇచ్చిన ఫస్ట్ సీన్ కి ఈ ఇమేజ్ అయితే జనరేట్ అయింది. ఒకసారి చెక్ చేసుకోవాలి మనం మెన్షన్ చేసినవన్నీ అక్కడ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇమేజ్ లో. సో మనకి అది ఓకే అనుకుంటే ఆ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగే మళ్ళీ మనం సెకండ్ సీన్ కోసం వెళ్ళి సెకండ్ సీన్ యొక్క టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ తీసుకొచ్చి మళ్ళీ మనం ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవాలి. ఇలాగా మనకి ఎన్ని సీన్స్ కావాలంటే అన్ని సీన్స్ కి ఫస్ట్ అయితే ఇమేజెస్ జనరేట్ చేసుకోవాలి. సో ఆ ప్రాంప్ట్ మనం కావాల్సినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. బట్ మెన్షన్ చేయండి మీరు లాంగ్ వీడియో చేస్తున్నారా షార్ట్ వీడియో చేస్తున్నారని. దాన్ని బట్టి అక్కడ రేషియో ఇవ్వాలి. ఇంకా వాటర్ మార్క్ ఏం వద్దు అన్నది కూడా మనం మెన్షన్ చేయాలన్నమాట. సో దట్ మనకి ఎటువంటి వాటర్ మార్క్ లేకుండా ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోతాయి. ఇప్పుడైతే మనము డైలాగ్స్ అయితే జనరేట్ చేయబోతున్నాం. సో మనకు తెలుగు డైలాగ్స్ కావాలి కాబట్టి నేను ఇక్కడ జనరేట్ తెలుగు డైలాగ్స్ ఫర్ ఆల్ ద 5 సీన్స్ అని అయితే మెన్షన్ చేస్తున్నాను. ఇది మనం ఫస్ట్ లోనే మెన్షన్ చేయొచ్చు. సో అప్పుడు ఎవ్రీ సీన్ కి 2 ప్రాంప్ట్స్ ఇచ్చేసి వెంటనే డైలాగ్స్ ఇస్తుంది అనమాట. బట్ నేను మర్చిపోయా. సో లాస్ట్ లో అయితే డైలాగ్ అడుగుతున్నాను. సో మీరు ఎలాగైనా చేయొచ్చు. ముందే అయినా డైలాగ్ కావాలని చెప్పి మెన్షన్ చేయొచ్చు, తర్వాతనే చేసుకోవచ్చు. ఎట్లా చేసినా ఒకటే అనమాట. సో ఇప్పుడు నేను ఇమేజెస్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ వీడియోస్ ఎలా జనరేట్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి ఫస్ట్ సీన్ ఏమి ఇచ్చింది తెలుగులో. ముందుగా చికెన్ బాగా క్లీన్ చేసి అందులో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేసింది కదా. ఇప్పుడు వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. గూగుల్ ఫ్లో ఏఐ అని టైప్ చేస్తే గూగుల్లో ఇలా వస్తుంది అనమాట లింక్. సో అది ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ డైలీ మనకు 50 క్రెడిట్స్ అయితే వస్తాయి అన్నమాట. సో మనం ఆ క్రెడిట్స్ యూజ్ చేసుకొని జనరేట్ చేయొచ్చు. ఎవ్రీడే 50 వస్తాయి. ఇక్కడ వాట్ డూ యూ వాంట్ టు క్రియేట్ అని ఉంది కదా. సో అక్కడైతే మనం ప్రాంప్ట్ అండ్ డైలాగ్స్ మెన్షన్ చేయాలన్నమాట. సో మనం ఫస్ట్ సీన్ కి ఇందాక ఎలాగైతే ఇమేజ్ క్రియేట్ చేసామో అలాగే మనం వీడియో క్రియేట్ చేయాలి కాబట్టి ప్రాంప్ట్ ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ ఉంటుంది కదా సీన్ 1 కి. సో ఆ ప్రాంప్ట్ తీసుకొచ్చి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేయాలన్నమాట. సేమ్ అలాగే డైలాగ్ కూడా మనకు తెలుగులో డైలాగ్స్ కావాలని అడిగాం కదా. సో డైలాగ్ ఫస్ట్ సీన్ యొక్క డైలాగ్ ని కూడా కాపీ చేసుకొని ఇక్కడ వచ్చి ఫ్లో ఏఐలో పేస్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాము, ఇంకా డైలాగ్ కూడా ఇచ్చామన్నమాట. నెక్స్ట్ మనం వీడియో సెట్టింగ్స్ అయితే చెక్ చేసుకుందాం. సో మనం వీడియో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ వీడియో అనేది ఆప్షన్ సెలెక్ట్ అయి ఉండాలి. ఇంకా రేషియో షార్ట్ వీడియో ఆర్ లాంగ్ వీడియో డిసైడ్ అయ్యి దాన్ని బట్టి అక్కడ రేషియో మెన్షన్ చేయాలి. ఇంకా నాకు 10 సెకండ్స్ వీడియో కావాలి కాబట్టి నేను 10 సెకండ్స్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఓమ్ని ఫ్లాష్ ఇంకా ఫాస్ట్ ఇలా అక్కడ ఉన్నాయి కదా VO21 లైక్ ఇలా మెన్షన్ చేశారు కదా 3.1 లైట్ ఇలా అని. వాటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సర్టెన్ క్రెడిట్స్ అయితే యూజ్ చేస్తుంది అనమాట. సో నేనైతే లైట్ యూజ్ చేస్తున్నాను. సో అలాగా మనం సెట్టింగ్స్ పెట్టుకొని నెక్స్ట్ ఇమేజ్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఫస్ట్ సీన్ కి ఫస్ట్ ఇమేజ్ అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇమేజ్ అప్లోడ్ చేసి ప్రాంప్ట్ ఇచ్చి డైలాగ్ ఇచ్చి వీడియో జనరేట్ చేయమని చెప్తున్నాను. ఇది ఫ్యూ సెకండ్స్ అయితే తీసుకుంటుంది అనమాట వీడియో జనరేట్ అవ్వడానికి. సో వీడియో జనరేట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మనం అడిగినట్టే ఉందా లేదా అని చెప్పేసి. సో సేమ్ అలానే యాజ్ ఇట్ ఈస్ ఉంటే మీరు దాన్ని ఆ వీడియోని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. లేదు మాకు డిఫరెంట్ ఉంది, మాకు ఇంకొంచెం చేంజెస్ కావాలి అంటే మనం అక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు అంతా ఫైన్ కాబట్టి నేను ఆ వీడియోని డౌన్లోడ్ చేసేసుకుంటున్నాను. సేమ్ అలానే ఇప్పుడు సీన్ 2 కి కూడా చూసేద్దాం. సీన్ 2 యొక్క ప్రాంప్ట్ అయితే తీసుకొని ఫ్లో ఏఐలో కాపీ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనం డైలాగ్ ఇవ్వాలి కాబట్టి సేమ్ మళ్ళీ సీన్ 2 యొక్క డైలాగ్ కాపీ చేసుకొచ్చుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. ప్రతి సీన్ కి ఇలానే ఫాలో అవ్వాలన్నమాట. ఇదేం పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్ గా చేయొచ్చు. మీరు ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తే ప్రాక్టీస్ చేస్తే మీరే నెక్స్ట్ ఈజీగా చేయగలుగుతారు అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఇమేజ్ అప్లోడ్ చేయాలన్నమాట. సో ఏ సీన్ కి ఆ ఇమేజ్ క్రియేట్ చేసాం కాబట్టి దేనికి సంబంధించినవి అవి అక్కడ అప్లోడ్ చేయడమే అన్నమాట. సో ఇప్పుడు మనకి వీడియో సెకండ్ సీన్ యొక్క వీడియో కూడా జనరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రతిసారి వీడియోని అయితే చెక్ చేసుకోండి కరెక్ట్ గా జనరేట్ అయిందా లేదా, ఏమైనా
చేంజెస్ చేసుకోవాలా ఏంటి అనేది. అంత ఫైన్ అంటే ఎవ్రీ సీన్ కి చెక్ చేసుకోవడం, ప్రాంప్ట్స్ ఇవ్వడం, ఇమేజ్ ఇవ్వడం, చెక్ చేసుకోవడం, డౌన్లోడ్ చేసుకోవడం, అంతే. ఇలాగే ఎవ్రీ సీన్ కి చేయాలన్నమాట. సో నేనైతే 5 ప్రాంప్ట్స్ ఇచ్చేసి 5 సీన్స్ అయితే క్రియేట్ చేశాను వీడియోస్. సో ఒకసారి చూడండి, 5 వీడియోస్ జనరేట్ అయిపోయాయి. సో ఇలాగా తర్వాత అన్ని 5 వీడియోస్ ని కలిపి మనం నార్మల్ వీడియోస్ ఎట్లయితే ఎడిట్ చేసుకుంటామో అట్లా ఎడిట్ చేసేసుకోవడమే అన్నమాట. సో జస్ట్ అన్ని కంబైన్ చేసుకోవడం, అప్పుడు మనకు ఒక వీడియో అయితే వచ్చేస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయింది, నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలాంటి కంటెంట్ కావాలి అని అనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్ నేను మీకు అవి వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో మరొక మంచి వీడియోతో కలుస్తాను. సీ యూ, బాయ్ బాయ్.